నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను విజయ. ఒకప్పుడు చైనా అంటే అతి తక్కువ ధరల్లో వస్తువులను మనకు అందించే దేశం. కానీ కరోనా తర్వాత సీన్ మారిపోయింది. వుహాన్ ల్యాబ్లో పుట్టిన కరోనా వైరస్ ముందు చైనాని అతలాకుతలం చేసి ప్రపంచం మీదికి దండయాత్రకు బయలుదేరింది. ఆ దేశం ఈ దేశం అని తేడా లేకుండా అందరినీ తన గుప్పెట్లో బంధించింది. మరణం అంచుల దాకా కొందరిని తీసుకెళ్తే మరికొంతమందిని ఈ ప్రపంచానికి శాశ్వతంగా దూరం చేసింది. మాస్కులు, శానిటైజర్లు, సోషల్ డిస్టెన్స్లతో మనుషుల లైఫ్ స్టైల్ మారిపోయింది. రకరకాల వేరియంట్లతో విరుచుకుపడి వందలు, వేలు, లక్షల సంఖ్యలో ప్రాణాలు బలి తీసుకుంది. అది ఇది అని తేడా లేకుండా అన్నీ మూతపడ్డాయి. లాక్డౌన్ పేరుతో జనజీవనమే స్తంభించిపోయింది. ఇదంతా గతం. ఇదంతా ఒక పీడకల. ఈ దెబ్బ నుంచి తేరుకొని మళ్ళీ మామూలు జీవనంలోకి రావడానికి మనకు కొన్నేళ్లు సమయమే పట్టింది. ఎవ్వరూ తలుచుకోవడానికి కూడా ఇష్టపడని కరోనా పాండమిక్ డేస్ మర్చిపోయి 3 ఏళ్లు కావస్తుంది. మళ్ళీ ఇప్పుడు ప్రపంచం ఉలిక్కిపడేలా చేసింది లేటెస్ట్ న్యూస్. అవును, చైనాలో మరో వైరస్ కలకలం రేపుతుంది. హ్యూమన్ మెటానియో వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్నట్టు చైనాలోని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే ఈ వైరస్ బారిన పడి అక్కడ రోజు పెద్ద సంఖ్యలో ప్రజలు ఆసుపత్రుల్లో చేరుతున్నట్టు వస్తున్న వార్తలు ఆందోళన గురిచేస్తున్నాయి. హెచ్ఎంపీవీతో పాటు ఇన్ఫ్లుయెంజా ఏ, మైక్రోప్లాస్మా నిమోనియా, కోవిడ్-19 వైరస్లు కూడా చైనాలో వ్యాప్తి చెందుతున్నట్టు పలువురు పోస్టులు షేర్ చేస్తున్నారు. కానీ అధికారికంగా చైనా నుంచి ఏ విధమైన క్లారిటీ లేదు. కానీ కోవిడ్ వ్యాప్తి సమయంలో కూడా వేగంగా స్పందించకపోవడంతోనే ఆ దేశంతో పాటు ప్రపంచమంతా ఈ వైరస్ బారిన పడి భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వచ్చింది. అయితే గతంలోనే మన దేశంలో తీసుకున్న బ్లూఎన్యూ, ఓవోదు దోషుల వ్యాక్సిన్లు అంత తేలిగ్గా వైరస్ల బారిన పడనీయవని కొందరు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఇప్పటి నుంచే మనమందరం కూడా తగు జాగ్రత్తల్లో ఉండడం, మాస్కుల్లో శానిటైజర్లు వాడడం, వ్యాధి నిరోధకత పెంచే బలవర్ధమైన ఆహారాన్ని తీసుకోవడం మంచిది అని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.